మేషరాశి. ఈ రాశి వారు ఆలోచన చేసేటప్పుడు ఆత్మీయులతో సంప్రదించడం మంచిది. ఇతరులు మనకు ఇబ్బందిని కలిగించిన ఆ ఇబ్బంది వలన మన యొక్క శక్తి పెరుగుతుంది, కృషి పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది. తద్వారా విజయాలు త్వరితంగా సాధించడం, తద్వారా గౌరవం పొందడం జరుగుతుంది. వారం యొక్క ప్రారంభంలో అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆ దృష్ట్యా 4-5 కోణాలలో ధనాన్ని సమకూర్చుకోవడం, సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవటం మేలు చేస్తుంది. సాధించిన విజయాలకు కూడా సంతృప్తినివ్వడం విషయంలో కొంత లోపం కనిపిస్తుంది. కాబట్టి పుణ్యబలం పెరగడం కోసం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుంది. వృత్తి స్థానంలో మీ యొక్క నైపుణ్యము, తెలివితేటలు పై అధికారులను, క్రింది వర్గాల వారిని కూడా ఆకట్టుకుని అందరికీ ఆనందం కలిగించేలా మీ ప్రవర్తన ప్రశంసలను పొందుతుంది. ప్రభుత్వ సంబంధంగా అధికార వర్గంలోనూ అలాగే రాజకీయ నాయకుల సంబంధంగానూ కొంతవరకు మీకు సహకారం లభించే అవకాశం ఉంది. తద్వారా మీరు ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందే అవకాశాలున్నాయి. సుందరమైన వస్తువుల కోసం మీరు చేసేటువంటి ఖర్చు వస్తువు యొక్క విలువ కంటే ఎక్కువ అయిపోయే అవకాశం ఉంది. ఆ కారణంగా మీరు ఖర్చు పెట్టేటప్పుడు స్వయంగా ఖర్చు పెట్టడం కాకుండా మీకు అత్యవసరమైన వస్తువును మీ ఆత్మీయుల ద్వారా కొనిపిస్తే ఖర్చును నియంత్రించగలుగుతారు. అప్పులు ఇవ్వడం మంచిది కాదు. అది తిరిగి రాకపోవడంతో సహా ఆ వ్యక్తులతో విరోధాలు కూడా రావడం వలన ఆత్మీయులను, స్నేహితులను కూడా దూరం చేసుకునే అవకాశం ఉంది. మీ యొక్క కృషిశీలత అందరి యొక్క ఆమోదాన్ని పొందుతుంది, సందేహం లేదు. కానీ అత్యుత్సాహము, తాత్కాలిక ఉద్రేకము అనేటువంటివి కొంత నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంది. అందుకని వీలైనంత వరకు మనస్సుని, వాక్కుని నియంత్రించుకుంటూ కోపానికి తావు రాకుండా చూసుకోవడం అత్యవసరం. ఆ ప్రయత్నంలో మీరు శ్రీ దుర్గాయై నమః అనే మంత్రాలను జపించుకోవడం ద్వారా ఆత్మ నియంత్రణ అంటే మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలగడం, ఆ శక్తి మీకు పెరగడం సంభవిస్తుంది.